Well, మంచిది. ప్రపంచమంతా గందరగోళంగా ఉండవచ్చు. కానీ మనం మన కుటుంబాలను కొంత మెరుగ్గా, సురక్షితంగా ఉంచుకోవచ్చు. తల్లిదండ్రులు ధ్యానం చేస్తే బిడ్డలు సహజంగానే ఆ లక్షణాలను గ్రహిస్తారు. ధ్యానం అనేది ఒక మార్గం, అంతేకాని గమ్యం కాదు. ఒక బిడ్డ ధ్యానం చేయటం నేర్చుకుంటే చాలు. మీరు ఒక గొప్ప బహుమతిని వారికి ఇచ్చినట్లే. వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని తమ లోపల నుండి పరిష్కారాలను అన్వేషిస్తారు. ఇతరుల నుండి పరిష్కారాల కోసం ఎదురు చూడకుండా. అవి మంచివి కాకపోవచ్చు. నా దృష్టిలో ధ్యానం అనేది స్పష్టత కలిగిన మనసును ఇస్తుంది. and when you have a clear mind, మీకు స్పష్టమైన మనసు ఉంటే మీరు చేసే పని కూడా పరిపూర్ణంగా ఉంటుంది. దీనికంతటికీ మూలం సరైన వాతావరణాన్ని కలిగించటం. ఎలాగైతే సరైన వాతావరణం దానికి తగిన ఆత్మను ఆకర్షిస్తుందో, అలాగే అదే ఆత్మ ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో తాళం చెవిలాగా సరిగ్గా సరిపోయిన డైమెన్షన్‌లోకి చేరుకుంటుంది. అలాగే ఈ ప్రపంచంలో మనం మన ఆలోచనలతో, వైఖరులతో ఒక క్షేత్రాన్ని తయారు చేస్తే the way we talk, the way we behave, children learn that. మనం ఏ విధంగా మాట్లాడతామో, ప్రవర్తిస్తామో దాన్నే పిల్లలు నేర్చుకుంటారు. వారు దాన్ని లోపలికి గ్రహిస్తారు. ఇది చెయ్యకండి, అది చెయ్యకండి అంటూ బోధనలు చేయటం వలన లాభం లేదు. వారికి మీరు ఉదాహరణగా నిలవండి అంతే.